నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. పట్టణ పేద నిర్మూలన సంస్థ అంటే మహిళలను స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలాగా చేసేటువంటి స్వయం సహాయక సంఘాలు. ఇది మన ఆదోనిలో సుమారుగా 31,000 మంది మహిళలు, ఒక ఆదోనిలోనే చెప్తున్నాను, 31,000 మంది మహిళలు ఇలా సంఘాలుగా ఏర్పడి తమకు తాము ఏదో వ్యాపారం చేసుకోవడమో, తమకు తాము కాళ్ళ మీద నిలబడుకోవడానికి, డబ్బు సంపాదించడానికి ఏదో రకమైన ఏర్పాట్లు చేసుకోవడమో చేస్తా ఉన్నారు. వీళ్ళకు 2016లో కొన్ని ట్యాబ్లు ఇచ్చున్నారు. దాంట్లో డేటా అంతా కూడా లోడ్ చేయడానికి వీలుగా, కానీ అవి సరిగా పని చేయకపోవడం, ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు ప్రత్యేకమైనటువంటి పెద్ద మంచి క్వాలిటీ ఉన్నటువంటి శాంసంగ్కి సంబంధించినటువంటి ట్యాబ్లు ఇస్తూ ఉన్నాం. ఈ ట్యాబ్లు మంచి క్వాలిటీతో ఉన్నాయి, బ్రాండ్ న్యూ ఉన్నాయి, మంచి టెక్నాలజీతో ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మహిళలకు మరింతగా వీళ్ళు ఎవరైతే ఆర్పీలు అంటాం కదా, లీడర్లు, ఈ సుమారుగా ఆదోనిలో 86 మంది లీడర్లు ఉన్నారు, ఆర్పీలు అంటారు. ఈ 86 మంది కూడా ఈ ట్యాబ్ల ద్వారా వాళ్ళ సంఘాలకు సేవలు అందించడం అనే, వాళ్ళ డేటాని ఎక్కించడం, లోడ్ చేయడం అనే అంశాన్ని ఈరోజు దీన్ని సీరియస్గా తీసుకున్నాం. సుమారుగా ఈ 31,000 మంది మహిళలు ఎవరైతే సంఘాలుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి చెల్లించి తమ సంఘాల బలాన్ని పెంచుకుంటూ, అంటే ఒకసారి డబ్బులు తీసుకొని కట్టేస్తే మరింత ఎక్కువ డబ్బులు వస్తాయి, మళ్ళీ తీసుకొని కట్టేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ రకంగా తమను, తమ కుటుంబాలని పోషించుకుంటూ, తమ పిల్లలను చదివించుకుంటూ ఎంతో గొప్ప పని చేస్తున్నటువంటి ఈ పొదుపు సంఘాల మహిళలకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆర్పీలు ప్రత్యేకంగా మా ఆదోనిలో ఉన్నటువంటి ఆర్పీలు చాలా బలవంతులు. వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. మిగతా ప్రాంతాల్లో నాకు విషయం తెలియదు, కానీ గత సంవత్సరంలో 24-23 సంవత్సరానికి సుమారుగా 87 కోట్ల రూపాయలని ఇలా కనిపిస్తారు, కానీ వీళ్ళు 86 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఓ పెద్ద బ్యాంకు రన్ చేసినట్టే కదా. ఓ బ్యాంకులో 86 కోట్ల సంవత్సరానికి వ్యాపారం అవుద్దా అంటే అనుమానమే. కానీ చూడండి, మా ఆదోని ఆర్పీలు మహిళలు 86 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసి పెట్టినారు. బ్యాంకులకి అన్నింటికీ కూడా మహిళా సంఘాలకి డబ్బులు ఇవ్వగలిగినారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం, గొప్ప విషయం. వీళ్ళందరికీ కూడా నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొత్త టార్గెట్ పెట్టింది. సుమారుగా 50 కోట్ల రూపాయలని మీరు బ్యాంకుల ద్వారా అనుసంధానం చేసుకుని మనము మహిళలకు రుణాలు ఇప్పించాలి, ఆ విధంగా రొటేషన్ చేయాలా అనే పరిస్థితిని వీళ్ళకు టార్గెట్గా నిర్ణయించారు. నాకు నమ్మకం ఉంది, మా మహిళలు మరింత కష్టపడతా ఉన్నారు, రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. మహిళా సంఘాలు కూడా చాలా బలపడతా ఉన్నాయి, కొత్త సంఘాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఆదోనిలో రోజు లేదా ప్రతి వారము, ప్రతి నెల కూడా కొత్త సంఘాలు ఏర్పడి ఆదర్శవంతంగా నిలుస్తా ఉన్నాం. తప్పనిసరిగా వీళ్లకు పూర్తి సహకారాన్ని నేను ఎమ్మెల్యేగా అందిస్తాను. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఆదోనిలోని ప్రతి మహిళ కూడా లక్షాధికారి కావాలనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న ఈ ఆర్పీలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళు మరింత కష్టపడి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ట్యాబులు కానీ, ఈ ఫింగర్ ప్రింట్కు అవసరమైనటువంటి ఎక్విప్మెంటు లాంటివన్నీ వీళ్ళకి అందజేస్తున్న ఈ సందర్భంగా నేను వీళ్ళందరినీ కలిసే అవకాశం ఏర్పడింది. అందువల్ల వీళ్ళందరికీ కలిసి ఈ ట్యాబ్లు ఇవ్వడం, కాసేపు గడపడానికి సందర్భం. పాలకుండలో ఒక విషపు చుక్క ఉంటది, ఒక విషపు చుక్క. అలా 86 మంది అత్యంత నిజాయితీ పరులైనటువంటి, అత్యంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆదోని మహిళలకు రాత్రి పగలు పనిచేసేటువంటి 86 మంది ఆర్పీల మధ్యలో ఒక విషపు చుక్క ఉంది అని మేము నమ్ముతా ఉన్నాము. మేము దాన్ని ఏమి తీసి పారేయట్లేదు. మాకు వేరే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళల్లో ఒక ఆర్పీ డబ్బులు కొట్టేసింది, డబ్బులు ఎత్తుకుపోయింది, తప్పుడు పనులు చేసింది, ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు.
అవన్నీ కూడా పోలీసు పర్యవేక్షణలో విచారణ జరుగుతా ఉంది. ఏమాత్రం సంకోచించకుండా కఠినంగా శిక్షిస్తాం ఆవిడని కానీ ఆవిడ తప్పు చేసి ఉంటే. మిగతా వాళ్ళెవరు కూడా చాలా మంది అంటున్నారు ఒక ఆర్పీ చేస్తే ఆ ఆర్పీని దృష్టిలో పెట్టుకొని మిగతా 85 మందిని నిందించడం అన్నది మంచి పద్ధతి కాదు. నిజాయితీ పరులుగా ఉండాలి. ఒక్కరు తప్పు చేస్తే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా చెడ్డ పేరు ఆపాదించడం కూడా సరైన పద్ధతి కాదు అని నేను అనుకుంటా ఉన్నా. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రాన అందరూ అలాగా ఉండరని నమ్మకం ఉంది. నా సహకారం ఎప్పుడూ కూడా ఈ ఆర్పీలకు ఉంటుందనే నేను చెప్తా.